ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదివితే గనక, జీవజల ఊట అయిన నన్ను మరచి ఉన్నారు అని దేవుడు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు లోకానికి ఎవరుగా వచ్చాడంటే జీవజలపు ఊటగా ఏం చేశాడంటే వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ జీవజలపు ఊట అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు కలిగి జీవించినట్లయితే ఆయన నీలో నుండి ఒక నీటి బుగ్గను నీ కొరకు ఏం చేయగలడంటే పుట్టించగలడు. ఎందుకు నీటి బుగ్గను నీలో నుంచి పుట్టించగలడంటే విశ్వసించువాడు తన నోటిలో నుంచి జీవజల ఊటలు పారునని బిగ్గరగా మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే దేవుని కలిగి జీవించినటువంటి ఒక వ్యక్తి విశ్వాసంలో నడుస్తూ ఉండగా తన నోట్లోంచి వచ్చే విశ్వాస పలుకులను దేవుడు జీవజలపు ఊటగా మార్చి ఆ ఊటను అనేకులకు త్రాగించి అనేకులను ఆయన తట్టు మార్చి ఆయన బిడ్డగా మారటానికి ఆ ఊట నీ జీవితంలో ఏమవుతుందంటే ఉపయోగపడుతుంది. ఆమేన్.